మ్యాజికల్ షూస్. ఒక ఊర్లో కమల్ అనే అతను ఉండేవాడు. కమల్ చాలా ధైర్యవంతుడు. వాళ్లది చాలా పేద కుటుంబం. వాళ్ల నాన్న కూలి పని చేస్తూ కమల్ని చదివించేవాడు. ఒకరోజు ఉదయం కమల్ వాళ్ల నాన్న రాఘవ, అమ్మ కళ్యాణి ముగ్గురు ఇంట్లో కూర్చొని తింటూ ఉన్నారు. నాన్న, మా స్కూల్ వాళ్ళు రేపటి నుంచి షూ వేసుకొని రాకపోతే పనిష్మెంట్ ఇస్తామని చెప్తున్నారు. నాకు షూ కావాలి నాన్న. షూవా? ఇప్పుడు డబ్బులు లేవురా, తర్వాత ఎప్పుడైనా చూద్దాంలే. అందరూ వేసుకుంటున్నారు, నేను ఒక్కనే వేసుకోవట్లేదు అని అన్నాడు. అప్పుడు వాళ్ళమ్మ కళ్యాణి, అందరి తండ్రులు ధనవంతులు, నీ తండ్రి పేదవాడు. నేను పనిచేసే వాళ్ళ ఇంట్లో పిల్లలవి పాత చూసుంటే ఇమ్మని అడుగుతాలే, ఏం బాధపడకు అని చెప్పింది. రాఘవ తినేసి అక్కడి నుంచి లేచి వెళ్లాడు. కమల్ అమ్మ కళ్యాణి కమల్ని చూసి బాధపడుతూ ఉంటుంది. కమల్ కూడా తినేసి స్కూల్ బ్యాగ్ వేసుకుని స్కూల్ వైపు నడుస్తూ ఉన్నాడు. అలా నడుస్తూ, ఒక జత షూ కొనడానికి కూడా మా నాన్న దగ్గర డబ్బులు లేవంట. ఈసారి సెలవులొస్తే నేను కూడా పనికెళ్ళి బాగా డబ్బులు సంపాదించి ఆ డబ్బులన్నీ దాచుకొని షూ కొనుక్కుంటా అని నడుస్తూ ఉండగా దారి పక్కన ఒక పెద్ద చెట్టు కనిపించింది. ఆ చెట్టు కొమ్మ గాలిపటం తట్టుకుని ఉంది. అది చూసిన కమల్ ఆ గాలిపటం తీసుకోవటానికి ఆ కొమ్మ వంచుదాం అనుకుని కొమ్మని పట్టుకోవడానికి ఎగురుతూ ఉన్నాడు. అలా ఎగురుతూ ఎగురుతూ ఒక్కసారిగా కాలు జారి కిందకి వెళ్తున్నాడు. అలా జారుతూ ఉండగా చెట్ల ఆకులు కొమ్మలు అతనికి తగులుతూ ఉన్నాయి. కాపాడండి, కాపాడండి అని చాలా గట్టిగా అరుస్తూ ఉన్నాడు. కమల్ అలా జారి కొంచెం ఎత్తునుంచి కిందున్న ఒక పాత ఇంట్లో పడ్డాడు. ఆ ఇల్లు చాలా పాతది. ఆ ఇంట్లో ఎవ్వరూ లేరు. కమల్ లేచి తాకిన దెబ్బలన్నీ చూసుకొని చుట్టూ చూసి భయపడుతూ ఉన్నాడు. అమ్మో, ఇదేదో భూతాల ఇల్లులాగుందే. ఇప్పుడిక్కడ దయ్యాలుంటాయా అని అనుకుంటూ ఆ ఇల్లంతా తిరుగుతూ ఉన్నాడు. ఆ ఇంట్లో రకరకాల వస్తువులు, గోడలకు పెయింటింగ్స్ ఉన్నాయి. ఒకచోట గోడకు ఒకతని ఫోటో ఉంది. ఆ ఫోటో దగ్గరకొచ్చి, ఈ ఇల్లు ఏందే అనుకుంటా. అసలు ఇప్పుడు నేనెక్కడున్నాను? ఇక్కడి నుంచి బయటికెలా వెళ్ళాలి అని అనుకుంటూ మళ్ళీ ఇల్లంతా తిరుగుతూ బయటికెళ్ళటానికి దారి వెతుకుతూ ఉన్నాడు. అలా తిరుగుతూ ఉండగా అతనికి గదిలో ఒక మూలకు పెట్టె కనిపించింది. అది చూసి, ఇక్కడేదో పెట్టుంది, అందులో ఏముందో చూద్దామా? అమ్మో, అందులో ఏదైనా దయ్యం ఉంటే? అయినా పెట్టెలో దయ్యం ఎందుకుంటుంది, వెళ్ళి చూద్దాం అని అనుకుంటూ వెళ్తున్నాడు. ఇక్కడ కమల్ ఇంటి దగ్గర వాళ్ళమ్మ కళ్యాణి, బడికి పోయిన పిల్లాడు ఇంకా రాలేదు, ఏమైందో, వాడి తోటి పిల్లలందరూ వచ్చేశారు అని అనుకుంటూ ఉండగా కమల్ ఫ్రెండ్ రాజు స్కూల్ నుంచి రావడం కనిపించింది. వెంటనే అతన్ని పిలిచి, నాన్నా రాజు, కమలేడి ఇంకా రాలేదు? ఏమో పెద్దమ్మా, వాడు ఈరోజు స్కూల్కి రాలేదు కదా. స్కూల్కి రాకపోవడం ఏంటి? పొద్దున్నొచ్చాడు కదా. ఏమో మరి, నాకైతే కనపడలేదు అని అనుకుంటూ అక్కడి నుంచి వెళ్లాడు. కళ్యాణి భయపడుతూ ఉంది. స్కూల్కి వెళ్ళలేదు, అయితే ఎక్కడికెళ్ళినట్టు? దేవుడా, నా కొడుకుని నా ఇంటికి పంపించు, ఈయన కూడా ఇంట్లో లేడు, ఎక్కడని వెళ్ళెతకాలిప్పుడు అని అనుకుంటూ కంగారు పడుతూ ఉంది. ఇక్కడ కమల్ ఆ పెట్టె దగ్గరకొచ్చి ఆ పెట్టె దగ్గర నుంచుని, ఇప్పుడు ఇందులో ఏముంటుంది? ఈ ఇంటి వాళ్ళ వస్తువులు ఉండొచ్చు, చూద్దాం అని అనుకుంటూ ఆ పెట్టె ఓపెన్ చేశాడు. ఆ పెట్టెలో కొన్ని బట్టలు, ఒక చిన్న చేతికర్ర, ఒక కళ్ళజోడు, ఒక జత షూస్ ఉన్నాయి. ఇంకా ఏవేవో ఉన్నాయి. అందులో ఉన్న ఏవీ అతన్ని ఆకర్షించలేదు. కాని షూ చూడగానే, అయ్యి షూస్ అని అనుకుంటూ ఆ షూ తీసుకుని కాళ్లకు వేసుకున్నాడు. షూ వేసుకోగానే అప్పటి వరకు
అతనికున్న చిన్న చిన్న గాయాలన్నీ మాయమయ్యాయి. షూ వేసుకొని అటూ ఇటూ తిరుగుతూ ఉన్నాడు. ఈ షూస్ ఎంత బాగున్నాయో, ఇవి వేసుకుంటే గాల్లో ఎగురుతున్నట్టుంది. అవును, ఇప్పుడు నిజంగానే గాల్లోకి ఎగిరితే ఎంత బాగుండో అని అన్నాడు. అంతే, అలా అనుకోవడంతోనే కమల్ గాల్లోకి లేచాడు. ఒక్కసారిగా కమల్ భయపడ్డాడు. కాపాడండి, కాపాడండి అని అరుస్తూ ఉన్నాడు. అంతలోనే అతని భయం పోయింది. ఏం కావట్లేదే. భలే భలే, ఈ షూ మ్యాజికల్ షూ అనుకుంటా. మ్యాజికల్ షూ, నన్ను బయటికి తీసుకెళ్ళు అని అన్నాడు. అంతే, అలా అనడంతోనే బయటకొచ్చేశాడు. గాల్లో నిలబడి చాలా బాగుంది, గాల్లో పక్షిలా ఎగురుతా అని అనుకుంటూ ఎగురుతూ ఆ అడవిలో ఎగురుతూ ఉన్నాడు. అలా ఎగురుతూ ఎగురుతూ ఉండగా అతనికి దూరంగా ఒక చెట్టుకు ఎవరో వేలాడుతూ ఉండడం కనిపించింది. అతన్ని చూసి అక్కడెవరో ఉన్నారే, ఎవరో చూద్దాం అని అనుకుంటూ ఉన్నాడు. ఇక్కడ వాళ్ళమ్మ అతని కోసం ఇంటి ముందు కూర్చొని చూస్తూ ఉంది. తరువాయి భాగం ఇంకో ఎపిసోడ్లో.